హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ అయితే ఇంకా మార్నింగే లేచేసి డే అయితే స్టార్ట్ చేశాను అనమాట విత్ వామ్ వాటర్. ఇవాళ అయితే సాటర్డే, నా పూజ రొటీన్ అండ్ అలాగే క్లీనింగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. సాటర్డేస్ నాకైతే ఇది తప్పదనమాట. సో ఉదయాన్నే లేచేసి చాలా హడావిడిగా డే అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నేను చూసారు కదా వామ్ వాటర్ అయితే తీసుకున్నాను ఉదయాన్నే లేచేసి. అండ్ అలాగే పాలు కాచేసుకుంటున్నాను ఓట్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి. బట్ కానీ నేను ఇక్కడ కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. వై బికాజ్ నాకు హెడేక్ గా ఉందన్నమాట. అయినో అది మంచిది కాదు, బట్ కానీ నాకు తప్పలేదు, హెడేక్గా ఉంది కాబట్టి తీసుకుంటున్నాను. ఎంప్టీ స్టమక్తో కాఫీ అనేది మంచిది కాదు. ఇంక ఇక్కడైతే ఓట్స్ రెసిపీ అయితే స్టార్ట్ చేశాను అనమాట. దానికోసం అయితే వాటర్ బాయిల్కి పెట్టేశాను. అలా బాయిల్ అవుతూ ఉండగా క్రష్ చేసి పెట్టుకున్న బాదము అండ్ అలాగే బెల్లం పొడి అయితే వేసాను అనమాట. అది మంచిగా ఇలా బాయిల్ అవుతూ ఉండగా ఓట్స్ అయితే వేసాను. ఓట్స్ అయితే జస్ట్ నేను 4 టేబుల్ స్పూన్స్ దాకా వేసాను అనమాట. అది ఇలా బాయిల్ అవుతూ ఉండగా రాగి అనేది కొంచెం రాగి పిండి తీసుకొని వాటర్లో డైల్యూట్ చేసేసి అది ఇందులో వేసేసాను. ఆ తర్వాత కొంచెం అంతా మిల్క్ అయితే యాడ్ చేస్తాను అనమాట. ఈ టెక్స్చర్ వచ్చాక ఇంకా మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది, హెల్దీ రెసిపీ, అట్ ద సేమ్ టైం మనకు చాలా బాగుంటుంది ఫిల్లింగ్ మార్నింగే. ఇంక ఇవాళ లంచ్లోకి అయితే పాలకూర పప్పు చేస్తున్నాను. అది కూడా మసూర్ దాల్తో, ఎర్ర కందిపప్పుతో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. జస్ట్ 1 కప్ ఆఫ్ కందిపప్పు తీసేసుకునేసి చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం అంత పసుపు, జీరా పౌడర్, వాటర్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ వేసాక పాలకూర కట్ చేసుకున్నాను కదా అది వేసేసి కొంచెం అంత చింతపండు, వాటర్ యాడ్ చేసి ఇక మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. ఇంకా వైట్ రైస్కి అయితే కుక్కర్కి పెట్టేస్తాను అనమాట. అండ్ ఇదైతే మా వారి కోసం కొర్రన్నం చేస్తున్నాను అనమాట. దానికోసం ఒక 1/2 గ్లాస్ అంతా మిల్లెట్స్ తీసుకున్నాను, కొర్రలు తీసుకున్నాను అనమాట. అవి చక్కగా వాష్ చేసుకుంటున్నాను. 4 to 5 టైమ్స్ దాకా వాష్ చేసుకుంటాను అనమాట. దాంట్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో అది వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసి నానబెట్టేసుకుంటున్నాను. ఒక 1 అవర్ పాటు ఇవి నానిపోవాలన్నమాట. అండ్ ఇక్కడైతే ఇడ్లీకి నానబెట్టేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఇడ్లీ కోసం యూస్ చేసేదైతే డబుల్ హార్ట్స్ మినపగుళ్ళే యూస్ చేస్తున్నాను ఇడ్లీస్ బాగా రావాలంటే. అట్ ద సేమ్ టైం ఇడ్లీ రవ్వ కూడా బాగుండాలి. అది కూడా లలిత బ్రాండ్ అయితే చాలా బాగుంటాయి. చూసారు కదా, 1 గ్లాస్ ఆఫ్ ఉద్దిపప్పు తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ రవ్వ తీసేసుకునేసి, రవ్వ అయితే ఇప్పుడు నానపెట్టాను. ఫస్ట్ అయితే ఉద్దిపప్పు నానపెట్టేసుకుంటున్నాను. ఈవినింగ్ అలాగా మనం గ్రైండ్ చేసుకుంటున్నాం ఉద్దిపప్పుని అన్నప్పుడు ఒక 2 అవర్స్ బిఫోర్ నేను నానపెట్టేసుకుంటాను. రవ్వ ఎక్కువ నానపెడితే బాగుండదు అనమాట. సో దానికోసం నేను నైటే నానపెట్టేసి ఇంకా 2 అవర్స్ తర్వాత గ్రైండ్ చేసుకున్న ఉద్దిపప్పు అనేది వేసేసుకుంటాను.
అండ్ ఇక్కడైతే బీట్రూట్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పప్పు అయితే అస్సలు తినరు మా హస్బెండ్, దానికోసం ఇంకా నేను మా వారికి సపరేట్గా బీట్రూట్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. చాలా సింపుల్గా జస్ట్ బీట్రూట్ అయితే పీల్ ఆఫ్ చేసేసుకునేసి మంచిగా కట్ చేసేసి అందులో కొంచెం అంత సాల్ట్ పసుపు యాడ్ చేసి కుక్కర్కి పెట్టేసాను. అదొక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా కొర్రలు అయితే కుక్ చేసేస్తున్నాను. ఆల్రెడీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ మనం నానపెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక బౌల్ తీసేసుకునేసి అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకునేసి ఎసరు అనేది బాయిల్ చేయాలన్నమాట. అందులో వాటర్ బాయిల్ అయ్యాక మనం నానపెట్టుకున్న కొర్రలు విత్ వాటర్ యాడ్ చేసేసుకునేసి జస్ట్ సాల్ట్ యాడ్ చేసి కుక్ చేసుకోవటమే. ఇంక ఇక్కడైతే బీట్రూట్ ఫ్రై అయితే స్టార్ట్ చేశాను అనమాట. ముందైతే కడాయి ప్లేస్ చేసుకునేసి అందులో ఆయిల్ వేసేసుకునేసి శనగపప్పు ఉద్దిపప్పు కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది అనమాట. తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకునేసి అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా కూడా తీసేసి ఆ తర్వాత మనం బీట్రూట్ ముక్కలు అనేది ఇందులో యాడ్ చేసుకున్నాను. యాక్చువల్లీ మనం వాటర్ అనేది పడేయాల్సిన పని లేదు, దాంతో టమాటో రసం లాగా బీట్రూట్ రసం ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే కొంచెం అంత కొబ్బరి పొడి వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకునేసి మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే పప్పుకి పోపు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ బీట్రూట్ ఫ్రైలో ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, ధనియా పౌడర్ ఒక 2 టీ స్పూన్స్, కారం పౌడర్ 1 టీ స్పూన్, జీరా పౌడర్ వేసేసుకునేసి చక్కగా ఇలా కలిపేసుకునేసి మూత పెట్టేసుకొని ఇంకా కుక్ చేసుకోవటమే. ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. పాలకూర పప్పు అయితే ఎంత టేస్టీగా కుదిరిందో, నిజంగా కందిపప్పు కన్నా మసూర్ దాల్తో ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ హస్బెండ్కి అయితే సర్వ్ చేస్తున్నాను అనమాట. కొర్రన్నం, పప్పు అండ్ అలాగే బీట్రూట్ ఫ్రై. ఇంకా నేనైతే ఇక్కడ ఒక అన్బాక్సింగ్ షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఇదైతే బెడ్ సైడ్ టేబుల్ అనమాట. అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. ప్యాకింగ్ వైజ్ చూసారు కదా, చాలా నీట్గా పంపించారు. అసలు ఏ మాత్రం మనకు డ్యామేజ్ అవ్వదనమాట. చక్కగా ఇలా ABCD అని పెట్టారు కదా స్టిక్కర్స్. మనకి ఇక్కడ హోల్స్ కనపడుతున్నాయి కదా, అక్కడ కూడా ABCD అని అయితే స్టిక్కర్స్ ఉన్నాయన్నమాట. దాని ప్రకారంగా మనం ఇలా స్క్రూ ఫిట్ చేసుకోవటమే. చాలా బాగుంది మెటీరియల్ అంతా కూడా, క్వాలిటీ అసలు ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ల్యాంప్ అనమాట. ఇదైతే ఎంత బాగుందో అసలు, మనం ఛార్జ్ పెట్టుకోవచ్చు అనమాట. 3 మోడ్స్ ఉంటాయి మనకు, వామ్ లైట్, వైట్ లైట్ అండ్ అలాగే వామ్ అండ్ వైట్ మిక్స్ అయిన లైట్ అయితే ఉంటుంది. USB కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు, C కేబుల్ అనమాట. అలా మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. చాలా మంచిగా వస్తుంది, చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడా. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సాటర్డేస్ ఈ క్లీనింగ్ అనేది నాకు తప్పదనమాట. వీక్లీ వన్స్ ఇలా డీప్ క్లీనింగ్ చేసుకునేసి పూజ చేస్తే చాలా రిలాక్సేషన్ ఉంటుంది. చాలా మంది నా క్లీనింగ్ వీడియోస్ అన్నిటిని చాలా ఇష్టపడుతున్నారు. సో దానికోసమే ఇవాళ కూడా నేను కొంచెం అంత మోటివేటింగ్గా ఉంటుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను. ప్రతిసారి ఏం చూపించాలి అనుకుంటూ ఉంటాను, కానీ చాలా వరకు ఇవే వీడియోస్ మీకు నచ్చుతున్నాయి. అందుకోసమే ఇవాళ కూడా నేను షేర్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను వీడియోస్ పెట్టలేదు అని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్ సెక్షన్ ద్వారా అడుగుతూ ఉన్నారు. ఏం అక్క వీడియోస్ పెట్టట్లేదు, ఏమైంది, అన్నయ్యకి ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా. ఏం లేదండి, మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, హాస్పిటల్కి అయితే వెళ్ళున్నాము. అక్కడ డాక్టర్ ఏం చెప్పారో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానని అయితే చెప్పాను కదా. సో ఇవాళ అయితే మీకు ఏం చెప్పారు ఏంటి ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే ఈ క్లీనింగ్ బ్లాగ్ ని ఎంజాయ్ చేస్తూ ఉండండి అండ్ అలాగే నేను చెప్పేది వింటూ ఉండండి. అలాగా ఫస్ట్ అయితే సార్ని విజిట్ చేయంగానే స్కాన్ అయితే రాశారనమాట. లైక్ డాప్లర్ స్కాన్ అయితే చేయించాలి అని చెప్పేసి. సో అక్కడే చేశారు, ఆయనే చేశారనమాట. చేశాక ఆయన అన్నారు, మీరు 1 మంత్ ట్రీట్మెంట్ వాడారు, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా వేసుకున్నారు, అయినా కూడా ఇంప్రూవ్మెంట్ అయితే అస్సలు లేదు. 1 మంత్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఇంప్రూవ్మెంట్ లేదు అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే అని అయితే చెప్పారనమాట. పెయిన్ ఉందా లేకపోతే ఏంటి అనేసి కొంచెం కొన్ని క్వశ్చన్స్ అయితే వేశారు పేషెంట్ ని. సో వేయంగానే ఆయన అన్నారు, పెయిన్ అయితే ఏం లేదు, బట్ కానీ స్వెల్లింగ్ అయితే ఇలా ఉంది అని చెప్పేసి. అది కొంచెం అంతా స్ప్రెడ్ అయింది, అంటే లైక్ కొంచెం అంత జరిగింది ఇక్కడ దాకా అని అయితే చెప్పున్నారనమాట. మేము ఫస్ట్ లో మాకు డాప్లర్ స్కాన్ లో ఒక ప్లేస్ లో ఉండింది, బట్ కానీ ఇప్పుడు ఇంకో ప్లేస్ కి అయితే వచ్చిందనమాట. సో దానివల్ల ఏంటంటే ఎక్కువగా నిలబడుకోవడం అనేది చాలా డేంజరస్ అని అయితే చెప్పారనమాట. ఈయనైతే ఎక్కువ నిలబడుకునేటివి ఏవి చేయకూడదు, ఎక్కువ శాతం కూర్చోవాలి, పైగా
కాళ్ళు అనేది కొంచెం ఎత్తులోనే పెట్టుకునే ఉండాలన్నమాట. అసలు ఏమాత్రం ఎక్కువగా నడవకూడదు, జాగింగ్ చేయకూడదు, రన్నింగ్ చేయకూడదు అండ్ అలాగే నిలబడకూడదు. ఇవన్నీ కూడా చెప్పున్నారు. బరువైన పనులు ఏవి చేయకూడదని అయితే చెప్పారనమాట. కాళ్ళలో బ్లడ్ క్లాట్ అవ్వడం అంటేనే డేంజరస్ కదా, ఎందుకంటే పైగా అది నర్వ్స్ అన్నీ కూడా హార్ట్కి వెళ్ళే నర్వ్స్ కాబట్టి చాలా డేంజరస్ అనమాట. సో కాళ్ళు అలా కిందికి వదిలేసామనుకోండి, ఆ క్లాట్ అనేది మరింత సైజ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో దానికోసం అసలు నిలబడకూడదు, ఎక్కువగా ఒత్తిడి పెట్టకూడదు ఆ కాళ్ళకి అని అయితే చెప్పున్నారు. యాక్చువల్లీ చిన్నపాటి సర్జరీ చేద్దాం, చేసి ఒకసారి ఏమన్నా అది పాసిబిలిటీ అవుతుందా లేదా అనేది చూద్దాం అని అయితే చెప్పారు. ఆ రిస్క్ మీరు ఓకే అంటే చేద్దాం అని చెప్పేసి అన్నారనమాట. మేమైతే ఫస్ట్ ఓకే అనే చెప్పాము. బట్ కానీ డాక్టర్ ఏం చెప్పారంటే ఒక 21 days ట్రీట్మెంట్ అయితే ఇస్తాను. ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను కదా ట్రీట్మెంట్ ని, దానివల్ల ఏమన్నా కొంచెం ఏమన్నా రియాక్ట్ అయ్యింది, రెస్పాన్స్ వచ్చింది ట్రీట్మెంట్ కి అంటే మాత్రం నెక్స్ట్ మనం ఏం స్టెప్ తీసుకోవాలో తెద్దాం. ఇప్పుడైతే మాత్రం ఏం అక్కర్లేదు, జస్ట్ 21 days కోర్స్ ఇస్తాను, అది రెగ్యులర్ గా యూస్ చేయండి అండ్ స్టాకింగ్స్ వేసుకోండి. లైక్ కాళ్ళకి సాక్స్ ఇచ్చారనమాట, నీ లెంత్ లో ఉంటది, అదైతే కంపల్సరీ యూస్ చేయాలి అని చెప్పారనమాట. అవి వేసుకుని చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు, కానీ ఎక్కువగా నిలబడటం అలాంటివి చేయకండి, మీ కేరింగ్ లో మీరు ఉండాలి అని అయితే చెప్పున్నారు. ఇక మేము కూడా యాక్సెప్ట్ చేసేసి 21 days కి ఆయన ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ని బట్టి మేము మెడిసిన్ అయితే తీసుకొచ్చేసాం అనమాట. అదైతే వేసుకుంటూ ఉన్నారు అండ్ స్టాకింగ్స్ కూడా రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉన్నారు. డ్యూటీస్ కూడా చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ డిపార్ట్మెంట్ లో. ఆయనకి డ్యూటీస్ ఎక్కువగా కూర్చోవటము అలాంటివి ఇస్తున్నారనమాట. బై గాడ్స్ గ్రేస్ ఆ హెల్ప్ ఉంటే చాలు మనకు. ముఖ్యంగా ఆయన ప్రొఫెషన్ నిలబడటమే ఎక్కువగా ఉంటది అనమాట, దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటది. డ్యూటీలో ఆ హెల్ప్ చేయటం వల్ల డ్యూటీస్ అన్ని కూడా కూర్చొని చేసుకునేలాగా అడ్జస్ట్ చేస్తూ ఉంటే కొంచెం బెటర్ గానే ఉన్నారు, పర్లేదు. ఇప్పటికీ కొంచెం అంత ఎక్కువగా నిలబడ్డారనుకోండి, కాల్ స్వెల్లింగ్ అనేది సైజ్ పెరిగిపోతుంది అనమాట. అలా ఉంటుంది సిచ్యువేషన్. సో వీడియోస్ పెట్టడానికి పెట్టకపోవడానికి గల రీజన్ అయితే ఇదనమాట. ఏంటంటే ఇంట్లో ప్రతిదీ కూడా అన్ని బాగుంటే మనకు వీడియోస్ చేయడానికి కానీ ఏదన్నా మీకు షేర్ చేయడానికి కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆయనకు అలా ఉంటే నాకు అసలు ఏమాత్రం ఎనర్జీ లేదనమాట, ఏదైనా చేయటానికి చూడటానికి అసలు నాకు ఇంట్రెస్టే రావట్లేదు. ఈ వీడియో పోస్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ మీరే అని చెప్తా. ఎందుకు అంటే నేను చాలా లో ఫీల్ అయితే నేను చదివేది మీ కామెంట్స్ మాత్రమే. మీ కామెంట్స్ ఇచ్చే ఆ మోటివేషన్, అసలు ఆ ఎనర్జీ నిజంగా అల్టిమేట్ అండి. నేను ఏమీ చెప్పలేను. అసలు ఆ కామెంట్స్ చదివినప్పుడే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి, ఇంకా ది బెస్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా మంచి కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆ కామెంట్స్ అయితే నాకు ఎంత బూస్టప్ అంటే, చూస్తున్నారు కదా ఇంత వర్క్స్ చేసుకోవటానికి, లైక్ వీడియో ఎడిటింగ్ కానీ షూట్ కానీ ఎంత కష్టమో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. నిజంగా నేను ఎంతో కష్టపడి వీడియో షేర్ చేస్తూ ఉంటాను, దాని వెనక చాలా పడ్డ కష్టం ఉంటుంది అనమాట. మనం పనులు చేసుకోవటం ఒక ఎత్తు అయితే, అది షూట్ చేస్తూ యాంగిల్స్ అన్ని కూడా చూసుకుంటూ ఫోకస్డ్ గా చేయటం ఎంత కష్టం ఉంటుందో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. మీకు నా వీడియోస్ ఎంతో మోటివేటింగ్ గా అనిపిస్తూ ఉంటాయని అయితే బోలెడంత మంది కామెంట్స్ చేస్తూనే ఉంటారు కదా. మీ కామెంట్స్ నాకు ఎంత మోటివేట్ చేస్తాయో నిజంగా మాటల్లో చెప్పలేను. చాలా చాలా గ్లాడ్ గా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను. మీ అందరినీ నేను గెయిన్ చేసుకున్నందుకు నిజంగా చెప్తున్నాను. అండ్ టుడే షౌట్ అవుట్స్ గోస్ టు విత్ ఆల్ యూర్ రెస్పెక్ట్ మై కిచెన్ టు శ్రీజ, రాహిమ, పెండూర్ హేమ, ఉషారాణి, మణి మణికంఠ, అషుజు వ్లాగ్స్, ఎం పావని, అమ్ము ప్రియ, ఓబుల నరసింహ, శిరీష రెడ్డి, ప్రియాంక ప్రియ, చింటూ మింటూ, నాగలక్ష్మి, రాజేశ్వరి దేవి, అయాన్ ఖాన్, వంశీ జ్యోతి, ఏ శ్రావ్య 123, నాగప్రణీత, సయ్యదాస్ట్రా, శ్రావ్య Q21, SKD 7208, ఐశ్వర్య తరిగొప్పుల, నీరజ చౌదరి, షబానా ఖానం, షేక్ షబానా, దివ్య సింపుల్ వ్లాగ్స్, జస్విత రాణి, నీరూస్ వరల్డ్, శ్రీజ ఎలవాల, లత, లావణ్య, రియాన్ రాజ్, సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ అండ్ మీ బెస్ట్ కామెంట్స్ నిజంగా అల్టిమేట్ అండి. మాటలే లేవు, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు, అంత హ్యాపీగా ఉంది. ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ కూడా మీ బెస్ట్ కామెంట్స్ అనమాట. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలానే మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఎప్పటికీ ప్రతి ఒక్క వీడియోకి షవర్ చేస్తూనే ఉండాలని అయితే హోప్ చేస్తున్నా. ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ తో మన ఛానల్ ని 10K సబ్స్క్రైబర్స్ ని క్రాస్ అయ్యేలాగా బ్లెస్ చేస్తారని అయితే హోప్ చేస్తున్నాను. అలా మీరు 10K క్రాస్ చేశారనుకోండి సబ్స్క్రైబర్స్ ని, నేనైతే గివ్ అవే అనౌన్స్ చేద్దామని అయితే క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ 5K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నేను గివ్ అవే అనౌన్స్ చేశాను, గిఫ్ట్ అయితే సెండ్ చేసేసాను ఆల్రెడీ ఇద్దరిని సెలెక్ట్ చేసి. సో ఈసారి కూడా నేను 10K సబ్స్క్రైబర్స్ కి మరింత బెస్ట్ గివ్ అవే అయితే ఇద్దామని అయితే హోప్ చేస్తున్నాను. సో అదంతా కూడా ఎవరి చేతుల్లోనో లేదు, మీ చేతుల్లోనే ఉంది. సో మన ఛానల్ ని ఖచ్చితంగా 10K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యేలాగా మీరే చేయాలని చెప్పేసి హోప్ చేస్తూ, ఇంకా చూసారు కదా టోటల్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. నాకైతే 3 to 4 hours పట్టిందనమాట టోటల్ ఈ క్లీనింగ్ అంతా కూడా చేయడానికి. బాను నేను ఇద్దరం కలిసి ఇంకా హౌస్ అంతా కూడా డీప్ క్లీనింగ్ అయితే ఇలా చేసేసాం అనమాట.
ఇంకా ఓవరాల్ హౌస్ డీప్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయేసి ఇంక ఫోటో ఫ్రేమ్స్, పూజ సామాన్లు ఇవన్నీ కూడా క్లీనింగ్ పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ చేశాక ఇంకా పూజ అయితే చేసేసుకోవటమే. అండ్ ఇంకొకటి, మన సబ్స్క్రైబర్ నీరజాది బర్త్డే అనమాట, జూలై 9th. తను నా వెల్ విషర్ అండ్ అలాగే నా కొలీగ్, యూట్యూబర్ అనమాట. అండ్ అలాగే నాకు ఫ్యామిలీ మెంబర్ కూడా. తనదైతే జూలై 9th బర్త్డే జరిగింది. సో బిలేటెడ్గా హ్యాపీ బర్త్డే నీరజ. ఐఎమ్ సో సారీ, నేను చాలా లేట్గా విష్ చేస్తున్నాను. అదేంటంటే మీకు తెలిసిన విషయమే కదా, నేను నీతో ఆల్రెడీ నేను షేర్ చేశాను, బట్ కానీ ఈ సందర్భంగా కూడా షేర్ చేస్తున్నాను. సో తన ఛానల్ని కూడా ఎవరైనా చెక్అవుట్ చేయకపోతే ఒక్కసారి చూసేయండి, నీరూస్ వరల్డ్ అనమాట. యూట్యూబర్స్ అందరినీ కూడా చాలా వరకు మీరు సపోర్ట్ చేసి చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి నిజంగా చెప్తున్నాను, పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్క యూట్యూబర్ వాళ్ళ కష్టం ఎంత ఉంటుందో అది తెర వెనకే తెలుస్తూ ఉంటుందండి. నిజంగా మనం చూసినంత ఈజీ అయితే కాదు యూట్యూబ్ చేయటం. ఇట్స్ రియల్లీ టఫ్ జాబ్. నిజంగా అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది, లైక్ మనం యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. అందరూ చాలా సింపుల్ గా చెప్పేస్తారు, యూట్యూబ్ లో వీడియోస్ పెట్టేసి హ్యాపీగా సంపాదించేస్తూ ఉంటారు అని చెప్పేసి. ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్ అండి, నిజంగా చాలా హెక్టిక్ జాబ్ ఇది. అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఏదైనా సరే మనం ఎంచుకున్న ప్లాట్ఫామ్ అడుగు పెట్టేంత వరకు తెలియదు, వెనకాల ఎంతైనా ఈజీ అనుకుంటాం కానీ బట్ అందులో అడుగు పెడితేనే దాని లోతు ఎంతో తెలుస్తుంది అనమాట. ఈ క్యాండిల్స్ అయితే నిజంగా బ్యూటిఫుల్ అండి, చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. అండ్ ఇదైతే బెడ్ సైడ్ టేబుల్ సెటప్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.